శ్రీకాకుళంలో రథసప్తమి వేడుకల కోసం నగరంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి కోడి రామూర్తి స్టేడియం, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, సాంస్కృతిక వేదికల నిర్మాణం, ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాటును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా కేఆర్ స్టేడియంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు వేల సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున గ్యాలరీలు, సిట్టింగ్ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. Fire brigading. Perfect. మనకి సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు గ్రాండ్ గా ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేయడానికి మనం అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ శ్రీకాకుళం రెడీగా ఉన్నాం. అదే 22న మన కోడి రామూర్తి స్టేడియంకి అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. 23 తర్వాత శోభాయాత్ర తర్వాత ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ డ్రోన్ షో, ఇది కాకుండా లేజర్ షో, ఫైర్ వర్క్స్, ఇది అన్నీ ఇక్కడ వస్తాయి. బట్ కానీ ఈ రోజు నుంచినే కొన్ని స్టాల్స్ మనం ఇక్కడ మొదలు పెట్టాం. ఈ ఏరియా చూస్తే ఒక 100 పైన స్టాల్స్, దీంట్లో కొన్ని ఫుడ్ స్టాల్స్, తినే ఐటమ్స్ కొన్ని స్టాల్స్, కొన్ని లైఫ్ స్టైల్ ఐటమ్స్ కొన్ని స్టాల్స్ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా క్లిడ్ ప్లే ఐటమ్స్, అది కూడా అతి తక్కువ ధరలో కిడ్ ప్లే ఐటమ్స్ దాదాపు ఒక 20 పైన ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది కాకుండా పబ్లిక్ కి ఈ కల్చరల్ ఐటమ్స్ చూడడానికి మంచి సీటింగ్ స్పేస్, ఇది కాకుండా మంచి సౌండ్, లైట్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈసారి సిక్కోలు రథసప్తమి ఫెస్టివల్ ఈ రోజు నుంచి 24 తారీఖు వరకు 25 తారీఖు